హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి గుంటూరు జిల్లా తాళ్ళాయపాలెంలోని శైవక్షేత్రం, కోటిలింగాల శైవక్షేత్రం దగ్గరకు అయితే వచ్చాము. ఈ యొక్క ఆలయంలో మనం చెప్పుకోదగ్గ విశిష్టత ఏంటంటే, ఈ ఆలయంలో ఎంతోమంది దేవతామూర్తులు, అదేవిధంగా స్వాముల యొక్క ప్రతిమలు అన్నీ ఎన్నో అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ సిద్ధి బుద్ధి గణపతి, అదేవిధంగా చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. మనం ఒకసారి శ్రీ ప్రత్యంగిరామాత అమ్మవారి యొక్క ఆలయంలో ఉన్నాం కదా. ఈ అమ్మవారు విశిష్టత ఏంటంటే, ఈ అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు. ఇదిగోండి శ్రీచక్రం అమ్మవారికి. అదేవిధంగా ఈ అమ్మవారికి ఎండు మిరపకాయలతో, నిమ్మకాయలతో అయితే అలంకరిస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయంలో వచ్చేసి. ఈ ఆలయంలో ప్రతిరోజు మీరు ఏ రోజు వచ్చినా సరే ఇక్కడైతే మధ్యాహ్నం లోపు అయితే ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది భక్తులు మధ్యాహ్నం పొద్దున్న పూట వచ్చేసి ఇక్కడైతే మధ్యాహ్నం దాకా అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చూడండి, ఈ అమ్మవారే శ్రీ ప్రత్యంగిరామాత అమ్మవారు. ఈ అమ్మవారికి ఎంతోమంది భక్తులు ప్రతిరోజు పూలమాలలు, ఇవ్వండి ఈ భక్తులు అయితే పూలమాలను తీసుకొచ్చారు. పూజారి గారు, ఇక్కడ పూజలు నిర్వహించే పూజారి గారు, అదేవిధంగా ఎటువంటి అభిషేకాలైనా ఇక్కడైతే ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు. కుంకుమాభిషేకం కావచ్చు, లేదా ఈ చుట్టూ ఈ ఆలయానికి ఏంటంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధమైన పూజలు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ప్రత్యేకంగా గంటనైతే మోగిస్తారు. ఆదాయం, వ్యయం ఇలాంటివన్నీ చెప్పేసి ఈ పూజారి గారు అయితే ఈ యొక్క అమ్మవారి యొక్క చరిత్ర గురించి, అదేవిధంగా ఇక్కడ చేసే పూజల గురించి, వీటన్నిటి గురించి అయితే మనకి పూజారి గారు అమ్మవారికి మాల అలంకరించి అయితే వచ్చి చెప్తామన్నారు. ఒకసారి పూజారి గారి మాటలో అయితే ఈ ఆలయ చరిత్ర గురించి విందాం. నమః. శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రము, బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామీజీ వారి మహాసంస్థానము, శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రము, తాళ్ళాయపాలెము. ఈ తాళ్ళాయపాలెము గుంటూరు జిల్లాలో తుళ్ళూరు మండలంలో మందడం చివారు ప్రాంతమైన కృష్ణానది తీరాన ఈ యొక్క తాళ్ళాయపాలెం ఉంది. ఈ తాళ్ళాయపాలెంలో మనము కోటి శివలింగ ప్రతిష్ట జరుగుతున్నటువంటి మహాశైవ క్షేత్రాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ శైవక్షేత్రంలో నిత్యము కూడా శివలింగ ప్రతిష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా భక్తులు వారి వారి స్వహస్తాలతో ప్రతిష్ట చేసుకునే అవకాశాన్ని స్వామీజీ వారు కల్పించారు. కోటి లింగ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వచ్చు. కోటి లింగ ప్రతిష్టల్లో భాగస్వాములైతే ఒక శివాలయం నిర్మించిన ఫలితం వస్తుంది. కోటిలో మీరు భాగస్వాములు అవుతారు. ఈ యొక్క శైవక్షేత్రంలో లోహలింగాలు ఉన్నాయి. ఇనుము, ఇత్తడి, రాగి, కంచు, తగరము, సీసము, దారులింగము, పంచలోహ పాదరస లింగము, బంగారు శివలింగము, వెండి శివలింగము, రత్నలింగము, స్ఫటికలింగము, ఇలా రకరకాల శివలింగాలని మనం ఇక్కడ ఈ శైవక్షేత్రంలో దర్శించుకోవచ్చు. అలాగే మనం చూస్తున్నటువంటి అమ్మవారి పేరు ప్రత్యంగిరాదేవి. ఈ ప్రత్యంగిర అంటే ఎవరు? ఈవిడ శివ సంకల్పము నుండి పుట్టిన శివ మానస పుత్రిక. శివ పార్వతుల ఇద్దరి మనస్సుల నుంచి పుట్టినటువంటి దేవత. శక్తి చైతన్యమే అమ్మవారి యొక్క స్వరూపము. ఈ యొక్క దేవాలయంలో వచ్చిన భక్తుల కోరికలను అమ్మవారు ఎలా వింటారు అంటే గంటల శబ్దము ద్వారానే వింటారు. ఎవరి రాశి సంకల్ప గంటను వాళ్ళు 12 సార్లు మ్రోగిస్తే ఆ శబ్దము ద్వారా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పాలని ఆలకించి అనుగ్రహాన్ని ఇస్తారు. ఈ శైవక్షేత్రంలో ఈ అమ్మవారికి ఎండు మిరపకాయలతో అలంకరణ చేస్తారు. ఎండు మిరపకాయలతో హోమాలు నిర్వహిస్తుంటారు. కార్యసిద్ధి కొరకు, నరఘోష నివారణకి, శత్రుపీడ నివారణకి ప్రధానంగా ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యంగిర అనే పదానికి అర్థం ఏంటి అంటే ప్రతిపక్ష నాశని, శత్రుపక్షాన్ని లేకుండా చేసేటువంటి అమ్మవారు ఈ ప్రత్యంగిర. అలాగే మన మీదకు వస్తున్నటువంటి మంత్రప్రయోగ దోషాలని సైతము పట్టుకొని భక్షించేటువంటి దేవత. ఈవిడ భూత ప్రేత పిశాచ గణములకు అధినాయకురాలు. ఈ యొక్క దేవాలయము సంపూర్ణముగా ఉన్నది ఈ శైవక్షేత్రంలో. 64 త్రిశూల ప్రతిష్టలతో, 64 శిరస్సులు కలిగినటువంటి అమ్మవారితో, 12 రాశి సంకల్ప గంటలతో ఉన్నటువంటి ఏకైక దేవాలయము మనం ఈ శైవక్షేత్రంలో దర్శించుకోవచ్చు. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలుసున్నారు. ఇక్కడ కింద మీరు చూస్తున్నారు, నీటి బిందు ఆకృతిలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నటువంటి మూర్తి. ఈ యొక్క దేవాలయంలో చాలా అద్భుతాలు జరుగుతుంటాయి. వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీరి రోజు మాకు చెప్తూ ఉంటారు, మేము పలానా కార్యం పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకున్నాము, అది మాకు నెరవేరింది అని చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ప్రతి అష్టమి, పౌర్ణమి రోజుల్లో చాలా విశేషముగా
అమావాస్య రోజు ఇంకా విశేషంగా ఇక్కడ పూజలు హోమాలు జరుగుతుంటాయి. అలాగే శైవ క్షేత్రంలో నవగ్రహ దేవాలయాలు చాలా సంపూర్ణ విధానంతో ప్రతిష్ట చేయబడి ఉన్నాయి. సంపూర్ణం అంటే మనం ఎక్కడ దర్శించినా 9 గ్రహాలని 9 ఒక పీఠం మీద 9 విగ్రహాలు మాత్రమే మనం చూస్తాము. కానీ ఇక్కడ భార్యతో వాహనంతో అధిదేవత, ప్రత్యధి దేవత, అధిష్టాన దేవత, వృక్షముతో ఉన్నటువంటి ఏకైక దేవాలయము మనం శైవ క్షేత్రంలో దర్శించవచ్చు. అలాగే నక్షత్ర వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలకి 27 వృక్షాలు ఇక్కడ మనం దర్శించవచ్చు. ఎవరి నక్షత్రం చెట్టు దగ్గర వాళ్ళు ప్రదక్షిణ చేసి ఒక బిందెతో నీళ్ళని సమర్పించినట్లయితే ఆ నక్షత్ర దోషం తొలగిపోతుంది. ఈ శైవ క్షేత్రంలో ఉన్న పంచముఖ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం మొత్తానికి ఆయన మూల విరాటు. ఆ యొక్క దేవాలయానికి 7 ధ్వజములు కలవు. అంటే 7 ధ్వజస్తంభములు కలిగినటువంటి ఏకైక దేవాలయము మనం ఈ శైవ క్షేత్రంలో దర్శించుకోవచ్చు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క చరిత్ర గురించి విన్నాం కదా. ఇగో చూడండి, చుట్టూ ఇలా ఆలయానికి అయితే త్రిశూలాలు, వాటికి నిమ్మకాయలు అయితే ఎవరైనా సరే పూజ చేయించుకున్న వాళ్ళు ఇలాగైతే చేయాలి. అది పూజారి గారు అయితే ఇక్కడికి వచ్చాకైతే చెప్తారు మొత్తం. ఎవరైనా సరే ఈ ఆలయానికి అయితే ప్రత్యేకమైన పూజల గురించి కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాటికి ప్రత్యేకమైన పూజలు అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇదిగోండి అమ్మవారి యొక్క రూపం చూడండి. ఇక్కడ నిజమైన అమ్మవారు, ఇక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ఏంటంటే ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే వచ్చిన భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి టోకెన్లు అయితే ఇస్తారు. 1 గంటకి అన్నం అయితే మొదలు పెడతారు. సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం పూట మాత్రమే ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఆ టైంలో అయితే రండి. ఇక్కడ వచ్చేసి అదేవిధంగా 4 ధ్వజస్తంభాలతో నిర్వహించిన చతుర్ముఖ శివలింగం అయితే ఉంది. ఇక్కడ బయట వైపు ఏంటంటే కాళభైరవ అదేవిధంగా ఆంజనేయ స్వామివారి విగ్రహాలు అయితే ఇదిగోండి చిన్న చిన్న ఆలయాలకు అయితే నిర్మించి ఇక్కడ స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు. ఈ యొక్క ఆలయం ఏంటంటే చాలా పెద్దదండి. ఎంతోమంది దేవతామూర్తులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్న సదుపాయాలు కావచ్చు, మంచినీరుకి సంబంధించింది కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి. ఎవరైనా సరే వచ్చేవారికి ఇబ్బంది లేదు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అన్నం అయితే ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చూడండి ఎంతోమంది భక్తులు అయితే వచ్చారు. ఈ ఆలయమే మెయిన్ చతుర్ముఖ ఆలయము, శివలింగం. ఇక్కడ ఏంటంటే జ్యోతిర్లింగాలన్నింటినీ ప్రతిష్ఠించారు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా జ్యోతిర్లింగాలని అన్నిటినీ ప్రతిష్ఠించారు. మనం ఏంటంటే ఆ జ్యోతిర్లింగాలను చూడవచ్చు, ఎక్కడ స్వామివారు ఎలా ఉంటారు అనేది ఇక్కడే చూడవచ్చు. ఎవరైనా వెళ్ళలేని వారంతా చాలా బాగా అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ యొక్క పూర్తి వీడియో ఏంటంటే మనకి 2 భాగాలుగా అయితే చేసాము. తర్వాత భాగంలో ఏంటంటే శైవ క్షేత్రంలోనే ఈ యొక్క చతుర్ముఖ శివలింగం గురించి, అదేవిధంగా కోటిలింగాల గురించి అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం నవగ్రహాల గురించి చూద్దాం. మనం వచ్చేసి నవగ్రహాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కుజుడికి మెయిన్ వచ్చేసి మనకి కుమారస్వామి వారు మెయిన్ దేవత వచ్చేసి, ఆదిదేవత ప్రతి దేవతలు వచ్చేసి పృథ్వీ క్షేత్రపాలకుడు. అదేవిధంగా కుజుడికి భార్యతో సహా ఉన్న విగ్రహం ఇక్కడ. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ రాహుగ్రహ దేవత వచ్చేసి దుర్గాదేవి. నమో నమః. భారపత్యుడు సర్వదేవత. దోష పరిహార సిద్ధ్యర్థం కాలసర్ప. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈయన వచ్చేసి శనీశ్వరుడు. చూడండి, ఇప్పుడైతే యమధర్మరాజు మెయిన్ ఈయనకు వచ్చేసి ఇక్కడ చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కేతువుకి మెయిన్ గణపతి దేవుడు. ఆదిదేవుడు ప్రత్యర్థి దేవుడు వచ్చేసి చిత్రగుప్తుడు బ్రహ్మ. చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ గురుడు మెయిన్ దేవుడు వచ్చేసి బ్రహ్మ. ఆదిదేవుడు ప్రత్యర్థి దేవుడు బ్రహ్మ, ఇంద్రుడు. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బుధుడు. మెయిన్ దేవుడు విష్ణువు. తర్వాత ఆదిదేవుడు ప్రత్యర్థి విష్ణువుడు, నారాయణ. తర్వాత వచ్చేసి శుక్రుడు. మెయిన్ దేవత లక్ష్మీదేవి,
ఆదిదేవుడు ప్రత్యధి దేవుడు వచ్చేసి ఇంద్రుడు. ఇంకా చంద్రుడు వచ్చేసి ఇక్కడ చంద్రుడికి మెయిన్ దేవత వచ్చేసి గౌరీదేవి, ఆదిదేవుడు ప్రత్యధి దేవుడు గౌరీ మాత ప్లస్ స్వామివారు. ఇక ఇక్కడి నుంచి వచ్చేసి మనం తర్వాత వచ్చేసి సూర్యభగవానుడు, ఇక్కడ సూర్యుడు మెయిన్ నారాయణుడు, అదేవిధంగా అగ్నిదేవుడు, రుద్రదేవుడు, ఆదిదేవుడు, ప్రత్యధి దేవుడు వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.